ఈరోజు బెట్టింగ్ యాప్స్ లో పెద్దవాళ్ళు ఒక ఎత్తి అయితే చిన్న వాళ్ళు ఉంటారు. వాన్ అంట చిలికి చిలికి జడి వాన్ అయిద్దంట. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లో వీళ్ళే మెయిన్ టార్గెట్. వాళ్ళని మీకు చూపిస్తా, ఒక వీడియో చూడండి. సమాజానికి భ్రష్టు పట్టించేస్తున్నారు. బ్రో సన్నిగా, నీకు ఒక్కడే చెప్తున్నా సన్నిగా, నువ్వు వీడియో చేస్తున్నావు కాదనట్లా, హెల్ప్ చేయి కాదనట్లా. ఒంగోలులో నువ్వు హెల్ప్ చేస్తావు, ఏమైనా చేసుకో, కంటెంట్ చేసుకో, వీడియోస్ ఎన్ని కంటెంట్ కావాలంటే అన్ని కంటెంట్స్ ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తున్నా, బెట్టింగ్ యాప్ లో సంపాదించిన డబ్బులు నేను ఫాలో అవుతుందంతా బిలో 20 వల్లే. నేను చాలా మంది చెక్ చేశాను, నీ అకౌంట్, నీ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టా, మొత్తం డేటా ఫోన్ లో ఉంది. నువ్వు అకౌంట్ కూడా హైడ్ చేసావు. నేను ఇప్పుడు అకౌంట్ టైప్ చేసి చూస్తుంటే అకౌంట్ రావట్లేదు. కాల్ మీ సన్నీ, నీ అకౌంట్ నా దగ్గర క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పేసి. హంట్ గేమ్స్ ఎలా ఆడుతున్నావు తెలుసా నువ్వు? చిన్నపిల్లలకి 500 కావాలన్నా బియర్ తాగడానికంటే 500 బియర్ కి డబ్బులు దాచి పెట్టడం, బియర్ బాటిల్స్ హంటింగ్ లో పెట్టడం. అరే సమాజానికి ఏమి ఇస్తున్నావురా నువ్వు? చిన్నపిల్లలు ఇప్పుడు కాలేజ్, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు. నువ్వు చెడిపోతావు, లేదా నీ పక్కన వాళ్ళు చెడిపోతారు. కానీ సొసైటీని నాశనం చేయడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? నిన్నెవడు చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక బియర్ హండ్ చేయమని చెప్పి? సబ్స్క్రైబర్స్ అన్నా కొంత అడుగుతాడు. ఇప్పుడు నేను నీ సబ్స్క్రైబర్ నారా, నాకు 1 లక్ష రూపాయలు కావాలి కొట్టు. నాకు 1 లక్ష రూపాయలు కావాలి కొట్టరా. బెట్టింగ్ యాప్ లో సంపాదిస్తున్నావుగా 150K. వీడు ఫాలో అయ్యేది 0 మెంబర్స్ ని. వీడి గురించి నేను మాట్లాడదాం కంటే కూడా వీడిది 1 మినిట్ వీడియో ఒకటి ఉంది, ప్లే చేస్తా చూడండి. సార్ ప్రమోట్ చేసిన వీడియో. తమ్ముడు మన ఫోన్ పెట్టాడు, ఏమైనా పెట్టాడు చూడండి ఒకసారి. అన్నా నేను కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా, బిర్యానీ తినక చాలా రోజులు అవుతుంది, ఒక 500 ఫోన్ పే చేయనా, బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటా నేను నా ఫ్రెండ్స్ అని చెప్పి ఒక తమ్ముడు మన ఫోన్ పెట్టాడు. తమ్ముడు నువ్వు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా అని చెప్తున్నావు, అదిగాక నువ్వు బిర్యానీ తినాలనుకుంటున్నావు, చాలా రోజులు అన్నావు నువ్వు తినక. సరే తమ్ముడు నీకు 500 నేను ఫోన్ పే చేస్తున్నా, బిర్యానీ తెచ్చుకొని తిను తమ్ముడు, నువ్వు నీ ఫ్రెండ్స్ ఇద్దరే. తమ్ముడు నీకు 500 ఫోన్ పే చూడటంలో వచ్చాయి. మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మా అకౌంట్ ఫాలో చేస్తాను. రిప్లేస్ చేయండి, పక్కా ప్రతి ఒక్కరికి రిప్లేస్ ఇస్తాం. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పక్కా ప్రతి ఒక్కరికి రిప్లేస్ ఇస్తాను. అరే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానని చెప్పి నేను నీకు మెసేజ్ చేశా, చూసావా? అసలు చూసావా? చూడలా. మెసేజ్ కూడా డిలీట్ చేసి ఉండవు. అది నీ పరిస్థితి. యాక్చువల్ గా వీడు ఎంత సమాజ సేవ చేస్తున్నాడంటే, అది మహేష్ బాబు తెలుసా నీకు? 2000 3000 మందికి చిన్న పిల్లలకి, పుట్టిన వాళ్ళకి పుట్టినట్టు హార్ట్ ఆపరేషన్ చేపించాడు. హార్ట్ లో హోల్ ఉంటే నువ్వు ఇచ్చిన 500కి వీడియో తీసి దాన్ని మళ్ళీ పబ్లిక్ లో పెట్టి, పబ్లిక్ స్టంట్లు చేసి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి, మళ్ళీ వీడు బయోలో ఏమని పెట్టాడు తెలుసా? సే నో టు బెట్టింగ్ యాప్స్ అంట. బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిందంతా వీది. చెప్పేయేమో శ్రీరాముడి నీతులు, దూరేదేమో దమ్మర గుడిసెలు వీళ్ళంటాడు. అరే సన్నీగా నీకు మరి చెప్తున్నా, నీ వల్ల చాలా మంది లాస్ అయ్యారు ఒంగోలులో. నువ్వు వాళ్ళందరికీ డబ్బులు రిటర్న్ ఇచ్చేయాలరా. అండ్ ఇంకోటి, ఆ వీడియో కంటెంట్ మొత్తం డిలీట్ చేసాయి. ఆ బియర్ బాటిల్, బియర్లు ఎవడరా బియర్లు గివ్ అవే ఇచ్చేది? కాలేజ్ స్టూడెంట్స్ కి ఎవర్రా బియర్లు గివ్ అవే ఇస్తుంది? నువ్వు ఇస్తున్నావు ఒంగోలులో. ఇంకెవడైనా చేస్తున్నాడా? చాలా పేజెస్ ఉన్నాయి. ప్రకాశం బుల్స్ ఉంది, ఒంగోలు టెడ్డి ఉంది, అవి ఉంది, ఇవి ఉంది, అందరు ఉన్నారు. అందరు మనీ హంట్ పెడుతున్నారు, లేకపోతే ఇయర్ ఫోన్స్ కానీ, లేకపోతే మొబైల్ కేసెస్ కానీ, లేదా ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ పెడతారు, మనీ హంట్ అలాంటివి. నువ్వేంట్రా బియర్ హంట్ పెడుతున్నావేంట్రా? అంటే నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకున్నావు ఒంగోలు వాళ్ళకి? అది లేక అడుగుతున్నా. ఇప్పుడు వీడు భయపడి అకౌంట్ లో వీడియోస్ ఒకటి లేవు. అకౌంట్ లో వీడియోస్ ఏం డిలీట్ చేయలేదు. 153K ఫాలోవర్స్ ఉన్నారు వీడికి. సమాజానికి ఎవడైనా మంచి చేసి ఉంటే వాడిని ఫాలో అవ్వండి రా. ఇలాంటి క్రింజ్ చాలా ఉంది. క్రింజ్ వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లా. క్రింజ్ మాత్రమే యూట్యూబ్ లో ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. పెద్ద పెద్ద తలకాయలన్నీ పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మన సర్కిల్లో, మన ఏరియాలోనే ఒక తలకాయ తిరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నా. నాకు ఇది వేరే వాళ్ళు పంపించారు. నాకు అసలు నీ అకౌంట్ గురించి తెలియదు, నీ గురించి తెలియదు. నేను డే 1 వీడియో చేసిన తర్వాత నీ గురించి ఒక వీడియో పంపించారు. ఈ వీడియోనే ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను 3-4 వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టా. వీడియో చేద్దాము, నాకు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ ఒకటి ఉంది, ఆ మీట్ అవి చూసుకొని చేద్దామని చెప్పేసి నేను ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఎగ్జాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన జరిగింది. వీడు డిలీట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి డిలీట్ చేశాడు. అకౌంట్ డియాక్టివేట్ చేశాడు. ఏం తర్వాత యాక్టివేట్ చేసుకుంటాడు, అందులో ఏముంది?
కొంచెం ఈ 1 మంత్ 2 మంత్ జరుగుతుంది కదా హడావిడి, బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేసే వాళ్ళని బ్యాన్ చేయండి, గొడవ చేయండి, కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి. ఇది కొంచెం అలా స్లో డౌన్ అయిన తర్వాత వీడు మళ్ళీ యాక్టివ్ లోకి అవుతాడు. చూస్తారా నిన్ను, చూస్తున్నా నువ్వు ఆ వీడియోస్ మొత్తం మళ్ళీ బ్యాకప్ చేస్తావు. దగ్గర దగ్గర నీ 200-300 వీడియోస్ ఉన్నాయి, మొత్తం అవే, మొత్తం చిల్లర వీడియోలే, ఒక్కటి కూడా కంటెంట్ లేదు. వీడికి ఫాలో అవుతుందల్లా 13 to 20 ఏజ్ లోపోలే, కాలేజ్కి వెళ్లే వాళ్ళు, స్కూల్కి వెళ్లే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, వాళ్ళందరినీ వీడు సర్వనాశనం చేస్తున్నాడు. వీడికి అంత డబ్బులు ఎక్కువ ఉంటే రోడ్డు మీద ఎంతమంది లేరు ఫుడ్ లేక, ఒకళ్ళిద్దరికి ఫుడ్ పెట్టి నువ్వు వీడియో తీసి వీడియో పెడుతున్నావు. 1 million 2 million బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ డబ్బులే అవి కూడా. చెప్పు, నువ్వేమైనా కష్టపడ్డావా? లేదు. నీ ఫేమ్ ను వాడుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఉంటారు కదా ఎవరో ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాస్ పిల్లలు, ఖర్చులకు డబ్బులు కావాలనుకునే వాళ్ళు, లేదా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళు, వాళ్ళని ఏం చేస్తున్నావు, వాళ్ళని ట్రాప్ చేసి ఆ లింక్ ప్రెస్ చేయమని చెప్పేసి ఆ లింక్ లోకి పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు కంపెనీ వాళ్ళతో 10% 20% షేర్ మాట్లాడుకొని ఆ షేర్ తో వచ్చిన డబ్బులతో నువ్వు కొనాల్సిన నువ్వు కొనుక్కొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10,000 సంపాదిస్తే ఆ 10,000లో 100 రూపాయలు ఖర్చు పెట్టి 9,900 మాత్రం నువ్వు తీసుకుంటున్నావు. అంతేగా? ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం లేనే లేదు. చాలా మంది ఉన్నారు, చాలా మంది వీడియోస్ ఉన్నాయి ఇందులో. ఒక్కొక్కరిని కడిగి పడేస్తారు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా, 100K 200K లోపలు. బెట్టింగ్ యాప్స్ వీళ్ళకి చేస్తే ఏంటంటే 30,000 20,000 ఇస్తున్నారు. అది పరిస్థితి. ఒంగోలులో కూడా ఇలాంటి ఒక్క ఎద్దవ బ్యాచ్ ఉందంటే నమ్మలేకపోతున్నా. అరే మిస్టర్ డ్యూక్ వీళ్ళంతా ఉన్నారా, వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి, 30-40 కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, ప్రకాశం బుల్స్ వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయట్లా? వాళ్ళకి నీలాగా 20,000 30,000 ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వట్లా చెప్పు? వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లా? ఒకటి ఉండాలి, ఒక పేజ్ పెట్టామంటే దానికి ఒక అర్థం ఉండాలి. నువ్వు కూడా కంటెంట్ చేయరా, కంటెంట్ చేస్తే మేమే సపోర్ట్ చేస్తాం. ఇంతమంది ఉన్నాం, ఇంతమంది సపోర్ట్ చేస్తాం. నేను ఒక్కడిని చేయమని మేము అనట్లేదు కదా, మేమే చేస్తాం. పనికిరాని వీడియోలు, పనికిరాని కంటెంట్. అసలు నువ్వు చేసిన కంటెంట్ నిజం చెప్పరా, నువ్వు హెల్ప్ చేసావని పక్కనోడికి తెలియాలని వీడియో చేస్తున్నట్టుంది, కానీ దానివల్ల నలుగురు చేంజ్ అవుతున్నారనే వీడియో నాకు ఎక్కడ కనిపించలా. బిర్యానీ తినాలంటే 500 వేస్తున్నావు. నేను తప్పు చేశాను, నీ గురించి ఇంకో 20-30 వీడియోస్ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టాల్సింది. నీకు కొంచెం నాకు ఇన్ఫ్లుయెన్స్ మీడియా వల్ల అటు ఇటు తిరిగేసి ఈ 2-3 డేస్ లో నేను టైం మిస్ అయిపోయింది నాకు. లేకపోతే నీ మీద కాన్సన్ట్రేట్ పెట్టే ఉన్నా. నేను రోజు నీ అకౌంట్ చెక్ చేస్తానే ఉన్నా. వచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా అకౌంట్ ఉంది నీది, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు నీ అకౌంట్ లేదు. అంత భయం ఎందుకురా? సే నో టు బెట్టింగ్ యాప్స్ అని పెట్టావు కదా, నువ్వేం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు కదా, మరి నువ్వెందుకు డిలీట్ చేసింది, డియాక్టివేట్ ఎందుకు చేసావు అకౌంట్ చెప్పు? ఇలాంటి వాళ్ళని సపోర్ట్ అస్సలు చేయొద్దు, ఎంకరేజ్ అసలు చేయొద్దు. అన్ఫాలో కొట్టేసేయండి గాయస్, నిజంగా చెప్తున్నా, అన్ఫాలో కొట్టేసేయండి. అన్ఫాలో కొడితే కానీ ఇలాంటి వాళ్ళకి సిగ్గు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారో నాకే తెలియట్లా. మా నాన్న ఒకటే చెప్పాడు తెలుసా, నీకు 500 ఇచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమన్నా, 50,000 ఇచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమన్నా మనకు అవసరం లేదు. మనకి లేకపోతే పచ్చడి వేసుకుని తిందాం, లేకపోతే కారం వేసుకుని తిందాం, కానీ ఒకటి కడుపు కొట్టి డబ్బులు తిని ఒకళ్ళ చిన్నపిల్లలను మోసం చేసి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెట్టి ఆ డబ్బుల్లో నుంచి వచ్చిన కమిషన్ తో మనం బతకాల్సిన అవసరం మనకు లేదని చెప్పాడు. నేనే కాదు, ఈవెన్ అందరూ, మిస్టర్ డ్యూక్, ప్రణీత్ అయితే ఏంటి, వినీత్ అయితే ఏంటి, ఇంకెవరైనా సరే, వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అలానే ఉన్నారు ఒంగోలులో. నీకేమొచ్చింది? లేదా నువ్వేమైనా పైనుంచి ఊడిపడ్డావా? నువ్వు తప్పు చేయలేదనుకుంటే నువ్వు ఎందుకు అకౌంట్ డియాక్టివేట్ చేసావు ఒక్కటి చెప్పురా. నువ్వు అకౌంట్ ఎందుకు డియాక్టివేట్ చేసావు? నువ్వు అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన అవసరం నీకేంటి? నువ్వు యాక్టివేట్ చేస్తావు, నేను ఫాలో అవుతానే ఉన్నా, నువ్వు అకౌంట్ యాక్టివేట్ చేస్తావు. ఈ వీడియో అలాగే నీ దగ్గరికి రీచ్ అయింది, అప్పుడు మాట్లాడదాం. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి, చాలా మంచిది. దూరంగా ఉంటే చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 బిలో ఏజ్ లో ఉన్న వాళ్ళంతా వాడిని అన్ఫాలో కొట్టేసేయండి. వాడి వల్ల హెల్పింగ్ నేచర్ చాలు, నేర్చుకున్న చాలు. వాడు ఏం చెప్తున్నాడు, కంటెంట్ తీసి, పనికిరాని కంటెంట్, స్క్రాప్ కంటెంట్ తీసి నలుగురు హెల్ప్ చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే నలుగురు మోసం చేసి ఆ డబ్బులతో మళ్ళీ నలుగురు హెల్ప్ చేస్తా అంటున్నాడు. ఇది ఎక్కడిది? ఇప్పుడు ఒకడు ఆకలితో ఒకడు ఉన్నాడు, ఆకలితో అన్నం తింటున్నాడు, ఇంకొకటి ప్లేట్ ఎంటీగా ఉంది. నువ్వేం చేస్తున్నా, మధ్యలో ఇంకో ప్లేట్ పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో వీడి ప్లేట్ లో ఉన్న ముద్దను లాక్కొని అందులో 90% నువ్వు తీసుకొని 10% వీడికి ఎత్తున్నావు. అంటే నీ కడుపు నింపుకోవడం కోసం ఇక్కడ ఉన్న ఇద్దరు కడుపు కాల్ చేస్తున్నావా లేదా?
ఇదా నేర్చుకుంది స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడి చదివింది? ఇండియాలో బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని తెలుసుగా, ఆంధ్రప్రదేశ్ ఇల్లీగల్ అని తెలుసుగా. ఎప్పటి నుంచో చెప్తున్నారు బ్యాన్ చేశారు, వద్దు 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 అని. వాడెవడో 30 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడని నువ్వు ఒక 50 కోట్లు పెట్టి ఒంగోలు ఇల్లు కడదాం అనుకుంటున్నావా? లేకపోతే మహేష్ బాబు పెట్టి అందరికి తెలిసినవాడే కదా, 3000 హార్ట్ ఆపరేషన్ చేపించి అందరికి తెలిసినవాడే కదా, ఆయన బయటకు చెప్పుకోవట్లేదు. నేను చిన్న చిన్న 500, 2000 లేకపోతే 1000 ఇలాంటి బీర్ హంటింగ్స్ ఇలాంటివి చేసి సమాజానికి ఒంగోలులో ఉన్న యూత్ ని ఎంకరేజ్ చేద్దాము, ఎంకరేజ్ చేసి మంచిగా తాగుబోతుల్ని పుష్టిగా రెడీ చేద్దాము, బాగా స్ట్రాంగ్ గా చేద్దాము, తాగుబోతు సంఘం ఒకటి రెడీ చేద్దాం అనుకున్నావా? చెప్పు. పోనీ వీడి బెట్టింగ్ యాప్స్ ఏమైనా చేసి ఒక అనాథాశ్రమానికి వెళ్ళి, ఆర్ఫనైజ్ కి వెళ్ళి, ఆ ఒక 100 మందికి లేదా ఒక 10 మందికి లేదా ఒక 50 మందికి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండే అంతమందికి భోజనాలు ఏమైనా పెట్టించాడు వీడు? నేను వీడియోస్ అన్ని చూసా. వీడి ఎక్కడో ఒక చోట ఒకళ్ళిద్దరికి ఫుడ్ పెట్టేది, ఆ వీడియో తీసేది, దాన్ని ఒక 30 సెకండ్స్ ఎడిట్ చేసేది, అప్లోడ్ చేసేది. ఇప్పుడున్న పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతే ఉన్నారు. స్క్రాప్ లోనే అమ్ముతున్నారు, స్క్రాప్ తోనే ఉంటున్నారు, స్క్రాప్ నే ఫాలో అవుతున్నారు. దాని నుంచి బయటికి రావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేల్కొండాయా, మీరు మేల్కుంటే కానీ ఇదంతా బయటికి రాదు. ఇలాంటి వాళ్ళంతా వస్తానే ఉంటారు. నాకు ఒకటి అర్థం కాదు, ఇలాంటి వాళ్ళంతా మన దగ్గర ఎందుకు వస్తారని. అరే పక్కనున్న తమిళనాడు చూసి నేర్చుకుంటారా ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడరా తమిళనాడు ఇన్ఫ్లుయెన్సర్స్ రా. మోటో వ్లాగింగ్ చేసేవాళ్ళు, టీటీఎస్ ఏమంటే ఎవరైనా సరే, అజీజ్ కానివ్వండి, ఎంతమంది లేరురా. ప్యూర్ కంటెంట్ రా, కంటెంట్ లోనే ఉన్నారు వాళ్ళు. కాంటెంట్ మాత్రమే, ఇంక వేరే ఏముండదు. ఓన్లీ కాంటెంట్ ఇదే ఉంటది. బయటికి వెళ్ళినా కాంటెంట్ చేస్తారు, ఐస్ క్రీమ్ తిన్నా కాంటెంట్ చేస్తారు. అలాంటి చేసి వైరల్ అవ్వండి, మీకు ఫేమ్ ఉంది అనుకుంటాం. హెల్పింగ్ చేశానని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రాలో 6 కోట్లు 7 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరూ నేను ఫాలో అవ్వాలని లేదుగా. ఎవరిని మోసం చేద్దామని రా నువ్వు సన్ని. మారితే మారరా. ఆ వీడియోస్ మాత్రం నువ్వు యాక్టివేట్ అయిన తర్వాతైనా సరే నిన్ను మళ్ళీ గెలుగుతా. ఈ వీడియో అలా ఇలా రీచ్ అయ్యి నీ దగ్గరకు వచ్చిందని నాకు తెలుసు. నీ దగ్గరకు రాగానే నేను మళ్ళీ రియాక్ట్ అవుతా. నువ్వు అకౌంట్ యాక్టివేట్ అయిన దగ్గర నుంచి ఆ అకౌంట్ డీయాక్టివేట్ అయిన దాకా నేను నీ మీద దాడి చేస్తానే ఉంటారా, ఏదో ఒక సైడ్ నుంచి దాడి చేస్తానే ఉంటా నిన్ను మాత్రం. నువ్వు మంచిగా కంటెంట్ చేయి, అందరం సపోర్ట్ చేస్తాం. ఒంగోలు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా సపోర్ట్ చేస్తారు. నువ్వు ఇలానే ఉన్నావు అనుకో, ఇప్పుడు నేను వచ్చా తర్వాత ఇంకొకటి జాయిన్ అవుతాడు. అలా ఒంగోలులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిసి నిన్ను దొక్కుతారా, నిన్ను గ్యారంటీ దొక్కుతారు. ఎందుకంటే ఒంగోలులో ఉన్న వాళ్ళంతా ఒంగోలు మంచి కోసం చేస్తున్నారు. నువ్వు దేనికోసం చేస్తున్నా? నీ డబ్బుల కోసం, నీ స్వార్థం కోసం, నీ ఫేమ్ కోసం చేస్తున్నావు. సోషల్ మీడియా లాగా ప్రతి ఒడు ఫేమ్ కోసం, లైక్స్ కోసం చేసేది. కానీ వీళ్ళంతా చేసేది ఒక ప్యాటర్న్. నువ్వు వెళ్తున్న రాంగ్ ప్యాటర్న్, నువ్వు వెళ్తున్న తప్పు దారి. ఆ దారి నుంచి నువ్వు బయటికి రా. నీకు మళ్ళీ చెప్తున్నా, మానుకో, పద్ధతి మానుకో. బయట ఒకలా లోపల ఒకలా ఉండకు. ఉంటే ఒకలానే ఉండు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు. నువ్వు తెలుసుకున్నా అని చెప్పేసి వీడియో పెట్టేసేయి. ఇంత వడి చేసిన దానికి ఇంకా నాకు ఎలాంటి లేదని చెప్పేసి వీడియోస్ మొత్తం డిలీట్ చేసేయి. లేదా ఇది ఎలా రిసాల్వ్ చేయాలో అలా రిసాల్వ్ చేస్తా. అందరు అటాక్ చేస్తారు, నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు అటాక్ చేస్తారు నిన్ను మాత్రం.